హలో! ఈరోజు మనము బ్రెడ్ బజ్జీ అండ్ బ్రెడ్ ఫింగర్స్ చేసుకుందాం. ముందుగా బ్రెడ్ స్లైస్‌ని 2 పీసెస్ లాగా కట్ చేద్దాము. నేను ట్రయాంగిల్‌గా కట్ చేశాను. మీరు స్క్వేర్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. అలా సైడ్‌కి ఎడ్జెస్ తీసి పక్కకు పెట్టుకుందాము. చూసారుగా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక 2 మినిట్స్ పక్కకు పెడదాము. ఎందుకంటే కొంచెం డ్రై అయిపోతాయన్నమాట. మరీ మెత్త మెత్తగా ఉంటే పిండిలో విరిగిపోతాయి. మనం కట్ చేసుకున్న ఆ బ్రెడ్ ఎడ్జెస్‌తోనే ఫింగర్స్ చేసుకుంటున్నామన్నమాట. ఫస్ట్ మనము బజ్జీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్‌లో శనగపిండి తీసుకొని, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం వామ, జీలకర్ర, కొంచెమే ఇంగువ వేసి వేయనట్టు. ఎందుకంటే వాతం చేయకుండా ఉంటది. ఇప్పుడు అందులోనే తెలుసుగా అది. కొత్తిమీర లేకుండా నేనేం జెయ్యను. ఏసిన తర్వాత వాటర్ పోసి మంచిగా బజ్జీ బ్యాటర్ ఎలా యేసుకుంటామో అలా కలిపి పక్కకు బెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫింగర్స్‌కి ప్రిపేర్ జేద్దాము. ఫస్ట్ ఒక స్పూన్ మైదా పిండి, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, కొంచెం మిరియాల పొడి, వాటరేసి మంచిగా కలుపుకుందాము. కొంచెం థిక్ అయింది. ఇంకొన్ని వాటర్ పోసి బాగా మంచిగా కొంచెం సేమ్ బజ్జీ పిండి లాగానే కలపండి. మరీ లూజ్‌గా ఉండొద్దు, మరీ థిక్‌గా ఉండొద్దు. సో, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెము ఆరిగానో పౌడర్‌ను, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఏద్దాము. వీటితోనే మంచి టేస్ట్ ఒస్తదనమాట. సో, ఈ 2 బ్యాటర్స్ రెడీ అయిపోయాయి. ముందు బజ్జీస్ వేసుకుందాము. మనము కట్ చేసుకున్న స్లైసెస్‌ని బజ్జీ పిండిలో వేసి, మంచిగా మరుగుతున్న నూనెలో వేసి ఫ్రై చేద్దాము. మంచిగా 2 వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూసారుగా అలా వచ్చేంత అటు ఇటు తిప్పుతూ మాడిపోకుండా మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు రెడీ అయిపోయాయి తీసేసుకుందాము. సేమ్ అలానే ఇంకో ట్రిప్‌లో గూడా అలానే చేసేసుకోండి. రిపీట్ చేయండి ప్రాసెస్. ఇప్పుడు ఫింగర్స్ చేసుకుందాము. మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి బ్యాటర్ ఉంది గదా! అందులో ఈ ఎడ్జెస్‌ని ఏసేసి కొంచెం డిప్ జేసి చూసారుగా అలా సేమ్ బజ్జీస్ ఎలా ఫ్రై చేసామో ఇవి గూడా అలానే వేసి మంచిగా అటు ఇటు లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అంటుకోకుండా వేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువేస్తేనే బావుంటదనమాట. సో, అలా మంచిగా ఫ్రై చేసేసి తీసి పక్కకు పెట్టేసుకోండి. సేమ్ అలానే మిగతా ఫింగర్స్‌ని గూడా ఫ్రై చేసేసుకోండి మంచిగా. ఇప్పుడు మన ఫింగర్స్ కూడా రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటో తెలుసా? మంచిగా సర్వింగ్ ప్లేట్ తీసుకొని కెచప్‌తో లేదంటే మింట్ చట్నీతో తినేయొచ్చు. మింట్ చట్నీ చేసేంత టైం లేకుండే. సో, కెచప్‌తో అడ్జస్ట్ అయిపోయినాం. శాండీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఓకే. టేస్టీ. బాగుందక్క. అన్నీ నేను చేస్తా. ఇంత మంచి చేసినాయి అక్క నువ్వు. తిను శాండీ నీకోసమే. టేస్ట్ కూడా పనికిరాదు అసలు. అంత బాగున్నాయి. ఎంజాయ్.